నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మార్కెట్లో మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎంత కాలానికి వస్తుంది, మనం ఎంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం అండి. సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసాము, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు దానికంటూ ఒక టైం పీరియడ్ ఏదైనా ఉంటుందా? ఇంతకాలం మీరు వెయిట్ చేయాలి అనేది ఒక షార్ట్ పీరియడ్ ఉంటుందా? సో మనం చాలా మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు అందరూ కామన్గా వినేది ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అసలు ముందు కాంపౌండింగ్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాక్ట్లీ. సో అసలు కాంపౌండింగ్ ని 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంట. ఐన్స్టైన్ దీన్ని 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. ఆయన ప్రపంచ మేధావి. సో ఆయనకు కూడా అర్థం కాలేదు అసలు. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే చిన్నగా మొదలవుద్ది ఇంట్రెస్ట్ రావటం, బట్ ఒక పీరియడ్ దాటిన తర్వాత హ్యూజ్గా పెరిగిపోతుంది. అంటే సింపుల్గా ఏంటంటే మనం మనీ పెడితే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్టే మళ్ళీ ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం మొదలెట్టినప్పుడు కాంపౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఒక 5 yearsకి ఒక 14% రిటర్న్ వేసుకుంటే డబల్ అవుతుంది. జనరల్గా మన బ్రెయిన్ ఏం థింక్ చేస్తుందంటే ఇంకో 5 years ఉంటే ఇంకా పెరుగుతుంది కదా, ఇంకో పెరుగుతుంది, ఇంకో 1 lakh పెరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 3 lakhs మనకు 4 lakhs వస్తుంది. అది ఇంకో 5 years ఉంచామనుకోండి 8 lakhs వస్తుంది. సో 20 years ఉంటే 16 lakhs వస్తుంది. సో మన 1 lakh 16 lakhs అయింది, 16 times పెరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇక ఎవ్రీ 1 yearకి మనం పెట్టిన ప్రిన్సిపల్ పెరుగుతూ ఉంటుంది. అంటే 1 lakh కన్నా ఎక్కువే యాడ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ మనకు కాంపౌండింగ్ వస్తూ ఉంటుంది. అదే మనం కనుక ఫస్ట్లో చూసుకుంటే 1 year తర్వాత చూస్తే మహా అయితే 1.14 lakhs 14,000 పెరిగింది. తర్వాత చూస్తే ఒక 15,000-16,000 పెరిగింది. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో అసలు మనకి పెద్ద తెలియదు, మనం పెట్టిన ప్రిన్సిపలే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం 7th or 8th year దాటుతామో అప్పుడు మన క్యాపిటల్తో పోలిస్తే ఆ పెరిగేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కాంపౌండింగ్ కనుక మనం చూడాలి అంటే కనుక జనరల్గా 8 years అండ్ అబోవ్ ఉండాలి. 8 years అండ్ అబోవ్ ఉంటే కనుక మన ఇన్వెస్ట్మెంట్ మీద కాంపౌండింగ్ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా నాకు ఆ ఇయర్లో పెరిగిన వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాంపౌండింగ్ అనేది బోత్ 1 time ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎస్ఐపిస్ రెండిట్లోనూ వర్కౌట్ అవుతుంది. ఓకే. కాకపోతే స్లిప్స్లో ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మేబీ 10 years 11 years అలా తీసుకుంటుంది. లంసంలో కొంచెం తొందరగానే వచ్చేస్తుంది, ఎందుకంటే అంతా తీసుకొచ్చి ఒకేసారి పెట్టేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటూ ఉంటారు. డైవర్సిఫికేషన్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? సో డైవర్సిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ అన్ని ఎక్స్చేంజ్ తీసుకొచ్చి ఒకే బాస్కెట్లో పెట్టదు. ఓకే. ఆ బాస్కెట్ కనుక పగిలితే కనుక ఏదో డ్యామేజ్ ఉన్నాయి, మొత్తం పోతాయి. సో కాంపౌండింగ్ విత్ డైవర్సిఫికేషన్ ఇలా చూడాలి మనం. సో మనం చేసేటప్పుడు ఎప్పుడు సింగిల్ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు. ఆల్వేస్ ట్రై ఒకదాని బదులు 2-3 వాటిలో పెట్టండి. ఈ 2-3 కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండాలి. చాలామంది చేసే ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే సేమ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ పెట్టేస్తారు. సో ఒకటి పెడితే మిగతా కూడా పడిపోతాయి. 4-5 బ్యాంక్స్ పెట్టుకుంటారు, రేపు బ్యాంకింగ్ సెక్టర్ పనిచేయకపోతే. సో చాలామంది వాటిలో కామన్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్బీఐ ఇవి ఉంటాయి. సో రేపు బ్యాంకింగ్ సెక్టరే పనిచేయనప్పుడు ఇవన్నీ పడిపోతాయి. ఐటీకి వెళ్తే పెడతారు టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా అన్నీ వచ్చేస్తాయి అందులో. రేపు యుఎస్లో వాళ్ళ ట్రంప్ వచ్చే టారిఫ్ వార్ పెట్టాడు. మా దగ్గరే పెట్టాలి ఎంప్లాయ్మెంట్, మీరు బయట నుంచి అవుట్ సోర్స్ చేయకూడదు అన్నాడు. ఆటోమేటిక్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మన ఇండియాలో మనకి హైదరాబాద్ చూడండి ఐటీ హబ్, మన మెజారిటీ ఎక్స్పోర్ట్స్లో ఐటీ ఉంటుంది యుఎస్కి. రేపు కనుక గ్లోబల్లో ఫ్యాక్టర్స్ ఆపోజిట్ అయితే మొత్తం నెగిటివ్కి వెళ్ళిపోతుంది. సో వీటన్నిటిని ఏంటంటే కాన్సన్ట్రేషన్గా చేస్తూ ఉంటారు. మన ఈ డైవర్సిఫికేషన్ ఏం చేస్తుందంటే ఒకదాంతో ఒకటి సంబంధం లేని వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్లో పెట్టాను ఒక కొంత పార్ట్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధం లేని వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్ మంచి ఎగ్జాంపుల్. ఓకే. రియల్ ఎస్టేట్కి గోల్డ్కి పెద్ద సంబంధం ఉండదు. రియల్ ఎస్టేట్ పైన పెరిగినా గోల్డ్ పెరగచ్చు ఆపోజిట్గా. నెక్స్ట్ బాండ్స్, అసలు ఇవేంటంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటాయి. అసలు ప్రపంచం ఏమైనా కానీ వాటికి సంబంధం ఉండదు. సో లీస్ట్ కొరిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీస్లో కూడా ఒకదాంతో ఒకటి సంబంధం లేని సెక్టార్స్ని ఎంచుకోవాలి. అప్పుడు మనకి డైవర్సిఫికేషన్ అనేది సాధ్యం అవుతుంది. ఈ కాంపౌండింగ్ విత్ డైవర్సిఫికేషన్ అనేది హ్యూజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకేంటంటే మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఏంటంటే సింపుల్స్ ఏమి ఉండదు, 15-15-15. సో 15,000 రూపీస్ని నేను 15 years పాటు ఇన్వెస్ట్ చేస్తే నాకు 1 crore వచ్చింది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ 1 crore రావడానికి నాకు 15 years పట్టింది.
సెకండ్ 1 crore రావడానికి ఎన్నేళ్ళు పట్టిద్ది అనుకుంటారు మీరు? యా 15 years, మేబీ 7-8 years. అక్కడ దాకా వచ్చాం కాబట్టి అక్కడ నుంచి ఇమ్మీడియట్ గా జంప్ అనేది 1 crore పెరగడం 4 to 5 years లో వచ్చేస్తుంది. ఓకే. తర్వాత 2 to 3 years లో వచ్చేస్తుంది. ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏమీ లేదు కాబట్టి మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం. సెకండ్ కేసు అంటే ఇక్కడ ఉన్న 1 crore కూడా ఇంట్రెస్ట్ ఎర్న్ చేయడం మొదలు పెడుతుంది. యా 15 lakhs నుంచి 1 crore వచ్చేసరికి 1 crore వచ్చే అది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది బాగా. సో అప్పుడు ఏంటంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ 15 years చాలా తక్కువ అయిపోతుంది. 4-5 years లో సెకండ్ 1 crore వచ్చేస్తుంది. సో అండ్ మనకి ఇది ప్రోవెబ్స్ లో కూడా ఉంటుంది. ఫస్ట్ విజయానికి వచ్చే ఫస్ట్ మెట్టు మాత్రం చాలా కష్టపడాలి. బట్ ఆ ఒక్క మెట్టు దాటేస్తే మిగతా చాలా ఈజీగా వెక్కొచ్చు. యూజువల్ గా మనం అక్కడ 99 దాకా అడుగుల దాకా వేసాం, ఇంకా రావట్లేదు నాకు డ్రాప్ అయిపోతాం. ఆ 100 అడుగు కూడా వేసి ఉంటే చాలా ఈజీగా అవుతుంది. అండ్ సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫస్ట్ 1 crore సంపాదించడం మాత్రమే గుర్తుంటుంది అంటారు. ఆ తర్వాత చాలా ఇక ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి రిటర్న్స్ అనేవి. ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్ లో కూడా అంతే అండి. ఆ ఫస్ట్ 1 crore టైం పడుతుంది, తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ హ్యాండిల్ చేసేస్తుంది. ఓకే. సో ఈజీగా మిగతా కోట్లను అదే సంపాదిస్తూ ఉంటుంది. జస్ట్ మనం టైం ఇవ్వాలంతే. నా దగ్గర మొన్న ఒక ఇన్వెస్టర్ వచ్చారు. హీస్ సమ్ 50 years పర్సన్. 2016లో స్టార్ట్ చేశారు. ఆయనకి నమ్మకం లేదు. 3,000 rupees మాత్రమే పెట్టాడు. సో హార్డ్లీ 3 lakhs ఆర్డ్ పెట్టాడు. సో రిటర్న్స్ చూస్తే 8.5 lakh ఉంది. సో 3 lakhs ఎక్కడ, 8.5 lakh ఎక్కడ, ఇతనే 10 years పీరియడ్. ఆయన క్యాపబిలిటీ ఉంది, బట్ తెలీదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండర్స్టాండ్ చేసుకోలేదు. సో నేను ఇప్పుడు చూపించిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అంటున్నాడు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంటే ఆయన కనుక 30,000 పెట్టుకుంటా ఉంటే కనీసం ఇప్పుడు 80 lakhs అయ్యేది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మనకు టైం కనుక 8 years, 9 years, 10 years ఇచ్చినప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకనొక టైం దాటితే కనుక మీ శాలరీ కన్నా అదే ఎక్కువ పెరుగుతుంది. ఈరోజు నా దగ్గర చాలా మంది ఉన్నారు, వాళ్ళ యాన్యువల్ శాలరీ కన్నా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంతకన్నా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 2016-17 ఆ టైం నుంచి ఒక డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు వాటి ఫలాలు ఇప్పుడు తింటున్నారు. సో ఇప్పుడు నేను 15,000 SIPతో స్టార్ట్ చేశాను. 15 ఏళ్ల తర్వాత అది 1 crore అయింది. నేను అలాగే కంటిన్యూ చేశాను అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 25 years వచ్చేసరికి కంప్లీట్ అయ్యేసరికి 7-8 కోట్లు అవుతుంది కదా. అది ఈ లెక్కను బట్టి చూస్తే చాలా ఈజీగా అవుతుందండి. సో ఈవెన్ చాలా మంది మా ఇన్వెస్టర్లకు వీళ్ళు టార్గెట్ 100 crores ఇన్ 20 years. ఓకే. సో ఎవరైతే ఎర్లీ 30s లో ఉంటారో, మంచి శాలరీస్తో ఉంటారో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటారు, అందుకే కదా. యా. సో 100 crores అనేది ఈ రోజుల్లో చాలా మందికి డ్రీమ్. బట్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 20 years ఈజీగా కొట్టేయచ్చు. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో అది సాధ్యమవుతుంది. ఓకే. ఓకే. సో మీరు ముందు నుంచి చెప్తున్నట్టుగా ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి, ప్రతి చోట ఉండాలి. అండ్ ఇమ్మీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకోకుండా కూడా చూసుకోవాలి. ఇందులో ఇమ్మీడియట్గా విత్డ్రా చేయకుండా చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఒకటేంటంటే ఆ ఫండ్స్ని కానీ స్టాక్స్ని కానీ ఫ్రీక్వెంట్గా స్విచ్ చేస్తూ ఉంటారు. ఎంత మంచి ఫండ్ అయినా కానీ దానికంటూ ఓ బ్యాడ్ డే అనేది ఉంటుంది. ఆ బ్యాడ్ డే దాటినప్పుడే కదా, మనం దాంట్లో దాటినప్పుడే కదా మనకి రిటర్న్ అనేది వచ్చేది. ట్రూ. సో అలాంటి మిస్టేక్ చేయకూడదు. నెక్స్ట్ టాప్ పర్ఫార్మర్స్ని చేస్తూ ఉంటారు. టాప్ పర్ఫార్మర్ ఎవరైతే 10 ఏళ్ల కింద పెట్టారో వాళ్ళకి ఇప్పుడు మంచి రిటర్న్స్ వచ్చాయి. మీరు కనుక కరెక్ట్గా హిస్టరీ కనుక చూస్తే యూట్యూబ్లో బాగానే దొరుకుతాయి. 2021 బెస్ట్ ఫండ్స్ అని కొట్టండి, 2022 బెస్ట్ ఫండ్స్ అని కొట్టండి, 3, 4, 5 ఏవి కామన్గా ఉండవు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఇయర్ బెస్ట్ ఫండ్ ఏంటి అందులో పెట్టేస్తాం. అది నెక్స్ట్ 10 yearsకి బెస్ట్గా ఉంటుందని రూల్ ఏంటి? సో ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉన్న వాటిలో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ద టాప్ పర్ఫార్మర్స్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్, దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను 1 కోటి రూపాయలు సంపాదించా బాగానే ఉంటుంది, రేపు 12 లక్షలు కట్టాలి గవర్నమెంట్కి, అది ఎలా ఉంటుంది? సో ట్యాక్స్ని కూడా ఇగ్నోర్ చేయొద్దు. కన్సల్ట్ టు ఆడిటర్ లేదా మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. సో మీరు థింక్ చేసేదానికి వేరే వాళ్ళు థింక్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. మీకు కనుక ఎక్స్పర్టైజ్ లేకపోతే ఆ సెక్టార్లో ఉన్న ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. దే విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్ దిస్ యాక్టివిటీస్. సో మీరు కనుక మిస్టేక్స్ కనుక అవాయిడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉన్నాయన్నీ పాజిటివ్స్ అయిపోతాయి. సో ఇలా ప్లాన్ చేస్తే ఈజీగా మనకి రిటర్న్స్ వస్తాయి. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. యా. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.